దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మరునాడు, ద నెక్స్ట్ డే. ఇలాంటి మాటలంటే నాకు చాలా ఇష్టం అని మీకు ఎప్పుడో చెప్పా. గలిలయలోని కానా అనే ఊరిలో ఏ దినమున? 3వ దినమున. మొదటి దినాన ఎంత గొప్ప పని జరిగిందో, 2వ దినాన ఎంత గొప్ప పని జరిగిందో, 3వ దినాన ఏకంగా యేసయ్యే వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజు కూడా అన్కౌంటబుల్గా ఉండడానికి వీలు లేదు. ఏ రోజు కూడా వ్యర్థమైపోవడానికి వీలు లేదు. ఇక్కడేమన్నాడు? మరునాడు అంటే ఏమన్నట్టు? అంతకు ముందు రోజు ఉన్నట్లు. నిన్న ఎవరు వచ్చారమ్మా మీటింగ్కి అన్నారనుకో, నిన్న కూడా బాగా జరిగిందయ్యా, మరి రేపు ఎవరు వస్తారు అంటే రేపు కూడా బాగా జరుగుతుందయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరునాడు అన్నాడు. మరునాడు ఏమైందంట? యోహానును శిష్యులలో 2 మరలా అని ఉంది కదమ్మ, అక్కడ ఉందా లేదా? మరలా అంటే ఇంతకు ముందు రోజు కూడా ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ కూడా కొన్ని చోట్ల ఏమి రాస్తారు తెలుసా? చర్చిల్లో కూడా కమ్ అగైన్, ప్లీజ్ కమ్ అగైన్, మరలా మమ్ములను దర్శించండి. ఇంతటితో సరిపెట్టుకుంటారా ఏమ్మా? ఖాళీగా ఉన్న వాళ్ళని రావద్దు అని పాస్టర్ గారు ఒకవేళ అంటే మానేస్తారా? లేకపోతే ప్రభువా నేను మానేయను కానీ ఖాళీగా మాత్రం ఉండనయ్యా అని మంచిలోనికి వస్తారా? మరలా ఎట్లాగంట? ముందు చేశారు, మరలా చేస్తుంది. పాడారు, మరలా పాడాలి. ప్రభువు కొరకు ఇచ్చారు, మరలా ఇవ్వాలి. మీటింగ్ పెట్టారు, మరలా మీటింగ్ పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మరలా 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 బా పొంగి పొంగి పారుచున్నట్లుగా మరలా మరలా కృప వెంబడి కృప. మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా యేసయ్య, ఇదిగో యోహాను అక్కడ ఉంటేనంట, యోహానుతో కూడా 2 శిష్యులు కూడా అక్కడ ఉంటేనంట, ఈలోపు యేసయ్య నడుచుకుంటూ వచ్చేసాడంట. హల్లెలూయా. తీర్చి నడుస్తున్నాడేమో యేసయ్య. యేసయ్య నడవడం అంటే మామూలు సంగతి అయ్యగారు. యేసయ్య నడుస్తున్నాడు. ఎవరున్నారు అక్కడ? యోహాను ఉన్నాడు, 2 శిష్యులు ఉన్నారు. యేసయ్య వారి కొరకు అక్కడికి వచ్చాడండి. మీరు పనిలో ఉంటే ప్రభువు మీ దగ్గరకు వస్తాడు. పని చేసేవారంటే యేసయ్యకు చాలా ఇష్టం. సోమరులంటే ఇష్టం ఉండదు ఆయనకి. సోమరి, ప్రభువా నీ దగ్గరికి వస్తున్నానయ్యా, ఒరే నా దగ్గరికి వద్దు కానీ అటెళ్ళు, ఆ చీమలను చూడు. చీమలు అసలు ఏం పట్టండి. మొన్న ఏదో ఒక చీమ ఒక పిల్లను పడితే మన పిల్లలు గట్టిగా లాగారు, సగం ఊడొచ్చేసింది కానీ తలకాయ మాత్రం అట్లాగే ఉంది. అలాంటి పట్టు ఉందంట చీమల దగ్గర. తెలుసా మీకు? ప్రాణం పోయినా వదలదన్నాడు. అలాంటి పట్టు నేర్చుకోవాలంటే ఎక్కడికి పోవాలి? చీమల దగ్గరకే. కొద్ది సమయమే నిద్రపోతాయంట చీమలు, మిగిలిన సమయం అంతా కష్టపడతాయి. దేవునికి స్తోత్రం. యేసయ్య మీ దగ్గరకు వస్తాడు. చదువమ్మ ఏం జరిగిందో. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, యోహానుకి దేవుడు గొప్ప ప్రత్యక్షతనిచ్చాడు. పౌలుకు ప్రత్యక్షతలు ఇచ్చాడని మనం చెప్తాం కానీ యోహాను ప్రత్యక్షతలు ఎప్పుడైనా చూసారా? ఇట్ వాజ్ రివీల్డ్ అంటూ జాన్. యోహానుకి ప్రత్యక్షత ఇవ్వబడింది. యేసయ్యను వధింపబడబోయే గొర్రెపిల్లగా ఎవరు గుర్తించారు చెప్పండి అమ్మా? థియాలజీ యోహాను సువార్త అంతా కూడా. యోహాను సువార్త అంతా వేదశాస్త్రం. యోహాను యేసయ్యను ఎలా చూచాడు? లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, లోక పాపం. లోకములో ఉన్న పాపం. పాపాన్ని మోయడం తేలిక కష్టమా?
చాలా కష్టం. మనుషులందరి పాప భారం ఎంత ఉంటుందంటారు? నా ఒక్కడి పాపమే యేసయ్య మీద మోపడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. మనందరి పాపాలు ఎవరి మీద మోపబడ్డాయంట? యేసయ్య మీద మోపబడ్డాయి. మన పాపమును ఆయన మోసాడు నిశ్చయముగా. 53వ అధ్యాయము యెషయా గ్రంథములో ఏమంటాడు అక్కడ? అతడు నిశ్చయముగా మన పాపములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన రోగములను భరించెను. అది కూడా అంత తేలికైన పని కాదు. రోగములను భరించడం అంటే తేలికైన పని అయ్యగారు. లేకపోతే మనం ఎన్ని వ్యాధులను మనము భరించవలసి వచ్చేదో. మనము తప్పించబడినట్లుగా ఆయన భరించి వహించి మనకు రక్షణనిచ్చినందున ఆమె ఎల్లకాలము దానిని భరించవలసిన పని లేదు. ప్రభువు తప్పిస్తాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఏమని చెప్తున్నాడు? ఇదిగో. యేసు ప్రభువుని నువ్వు ఎలా చూస్తున్నావని మధ్యాహ్నం ఒక ప్రశ్న. హౌ డు యు సీ? యేసు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నావు? కొంతమంది ఎవరో ఫలానా వాళ్ళ దేవుడు అంటున్నారు. అది ఇంకా విచిత్రం. యేసు ప్రభువుని అలా చూడడానికి వెళ్ళేది. ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. ఆయనను ఎక్కడా తక్కువ చేయడానికి వెళ్ళేది. పేరు చెప్పను, ఓ పెద్ద దైవజనుడు, బోధకుడు. నేను రాజబాబాయి గారి దగ్గరికి వెళ్తే ఆయన వ్యాధి బాధలో ఉన్నారు, హోటల్ 5లో ఉన్నారు. నాతో మాట్లాడుతూ ఉండగా ఈయన ప్రసంగం వచ్చింది. ఆయన ప్రసంగం వస్తే టీవీ వైపు చూస్తున్నాడు. రాజబాబాయి గారు టీవీలో కనబడుతున్నాడు. ఆయన అంటున్నాడు, యేసయ్యకు బావలు లేరు, బావమరుదులు లేరు అన్నాడు. ఆ మాటకు అయ్యగారికి ఎంత కోపం వచ్చిందంటే, నాతో మాట్లాడుతూనే పడకలో ఉండి ఇలా ఇలా చేతులు గట్టిగా నలిపేసుకుంటున్నారు. పళ్ళు నూరేస్తున్నాడు ఆయన. వాడు చూడు వాడేమంటున్నాడు? యేసయ్యకు బావలు లేరు, బావమరుదులు లేరు అంటున్నాడు. ఆయన టీవీలో ఉన్నాడు, ఆయన ఏం చేయలేడుగా. నాకు గట్టిగా ఇచ్చారు. బోధకులు బోధలో యేసయ్యను ఎక్కడ కూడా తక్కువ చేసి, ఆ మాట చాలా విలువ తక్కువ మాట అన్నారు. యు కెనాట్ స్పీక్ లైక్ దట్. నాకు జాన్ సుందరరావయ్య గారు వర్తమానాలంటే ఇష్టం. ఎందుకనంటే ఆయన చాలా హై స్టాండర్డ్లో మాట్లాడతారు. ఎక్కడ కూడా తగ్గినట్లుగా ఆయన పదాలు కనపడవు. యేసయ్యను గొప్ప చేయాలి, యేసయ్యను పైకెత్తాలి, యేసయ్యను యేసయ్యగా గుర్తించాలి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని చెప్పింది యోహానే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, యేసయ్యను పాప భారమును మోసడి పాపముల కొరకై ప్రాణం పెట్టిన గొర్రెపిల్లగా మనము గుర్తించాలి. అప్పుడే మన పాపముల యొక్క వెల చెల్లించబడిందన్న నిరూపణ మనకు దొరుకుతుంది. ఇది ప్రభావము కలిగినటువంటి రక్తం. ఇది విమోచన క్రయధనముగా చిందించబడిన రక్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎండిపోయేది కాదు, ఇది యేసయ్య రక్తం. యేసు ఎవరో తెలుసా? సృష్టిని సృజించినవాడు, నక్షత్రములను వాటి మార్గము తప్పకుండా నడిపిస్తున్నవాడు, సూర్యుడు తన కక్షను దాటకుండా తప్పిపోకుండా నడిపిస్తున్నవాడు ఆయనే. ఆయన నోటి మాట చేత, స్తోత్రం, హల్లెలూయా. ఈ రక్తం ప్రభావితమైనటువంటి రక్తం, శుద్ధి చేయించే రక్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొంగి పొర్లి పారుతుందంట ఈ రక్తం. పారట్లేదు, ప్రవాహం. యేసయ్య రక్తం మన ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రపరుస్తుంది. యోహాను చెప్తున్నాడు వారితో, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. చెప్పిన ఆ మాట యేసు ఎవరో నీవు ఎరిగి ఉండడం,
ఆ సంగతి యోహాను చెప్పేసరికంట, చెప్పండి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. ఒక మాట చెప్పేటప్పుడు వీళ్ళు విని ఏం చేయాలి? గ్రహించి ఆ శక్తిని పొందాలి. అప్పుడు ప్రయోజకులు అవుతారు. ఇప్పుడు ఖాళీ సీసాకి బిరడా పెట్టి పసిఫిక్ మహాసముద్రంలో పడేస్తే 25 ఏళ్ల తర్వాత బయటికి తీస్తే నిండుద్దా డానీ? చుక్క కూడా నిండదు. ఎందుకని? బిరడా ఉంది కాబట్టి. బిరడా పెడితే కుదరదు, ప్రతి మాట తీసుకోవాలి. వీళ్ళిద్దరికి యోహాను చెప్పాడంట, ఏయ్ ఎవరనుకుంటున్నావు? ఆయన యేసు. స్తోత్రం. ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పినప్పుడంట యేసును చూసారా, ఒక్క మాటతో, ఒక్క మాట అన్నాడంతే. ఎవరైనా? యోహాను. ఇక వీళ్ళిద్దరూ పోయి ఏం చేస్తున్నారు? యేసయ్యమట పెడుతున్నారు. మరి నాకు శిష్యులు వద్దా? కావాలి. అయినా నన్ను వెంబడించడం కంటే కూడా, చెప్పండి, యేసును వెంబడించడం ఎంతో మంచిది. స్తోత్రం. అసలు వాళ్ళు నాకు శిష్యులైంది కూడా యేసును వెంబడింపజేయడానికి అనేది మనం గుర్తుంచుకోవాలి. మనము శిష్యులను మన చుట్టూ త్రిప్పుకోవడానికి కాదు. దేనికోసమో చెప్పండి? యేసు వైపు త్రిప్పడానికి. వీళ్ళిద్దరిని ఎక్కడికి పంపించాడంట? యేసు దగ్గరకు పంపాడు. స్తోత్రం. ఎంత బోధ! ఒక్క మాటే. ఏమని? ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడంతే. దెబ్బతో పరుగు. ఎవరిని వదిలిపెట్టి? హల్లెలూయా. ప్రభువుని వెంబడించే విషయంలో మీరు ఎవరినైనా వదిలేయచ్చు, అసలు అందులో అనుమానం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అది మనకు దీవెనే కానీ నష్టమేమీ కానే కాదు. ప్రభువు మాట విని ఒకవేళ ఎవరన్నా నార్త్ ఇండియాకి వెళ్ళిపోయారనుకో, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు, అమ్మయ్య ఎంత పెంచి పెద్ద చేసి ఏదన్నా మాకు ఇక్కడ దగ్గరుండి బైబిల్ చదువుతావు అనుకుని పెంచితే నువ్వు నార్త్ ఇండియా వెళ్ళిపోతే ఎట్టాగమ్మా అని సేవకుడు ఉసూరు మనడానికి వీలు లేదు. స్తోత్రం. హల్లెలూయా. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి ఏమడిగాడంట? మీరేమి సాంబారు కొరకు మొహవాసిపోయే బిడ్డలు ఇక్కడ ఉన్నారా? లేకపోతే సమృద్ధి జీవం దొరుకుతుందని ఇక్కడ ఉన్నారా? మీరెందుకు వస్తున్నారు ఇక్కడికి? మీరెందుకు వెంబడిస్తున్నారు? యేసయ్యనంట వాళ్ళు మాట అమ్మటే వెంబడించారంట. ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే ఇది దేవుని గొర్రె పిల్ల అనడంలోనే మన వెంబడించుటలో ఆశీర్వాదం దాగి ఉంది. విత్ ద రైట్ మోటివేషన్, విత్ ద రైట్ పర్సన్. నీకు సరి అయిన మోటివేషన్ ఉండి ఒక వాక్యం అక్కడ చెప్తారు, ఇది నాకు దీవెనకరంగా ఉండబోతుంది. ఒక ఆరాధన అక్కడ చేస్తారు, అది నాకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. అభిషక్తులైన దేవుని సేవకులు అక్కడికి వస్తారు, నేను అక్కడ నిశ్చయంగా ఆశీర్వదించబడతా. ప్రభువుని వెంబడించే కృప. స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం అంతా ఇందులోనే ఉంది. ప్రభు అడిగాడు ఏమని? మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ. అరే అరే అప్పటికే వారిలోనికి విశ్వాసం వచ్చేసింది. అప్పుడే వారు యేసయ్యను, చెప్పండి, బోధకునిగా గుర్తించారు. పరమవాక్యములను బోధిస్తాడని, పరలోకమును బోధిస్తాడని, నిత్య జీవమును గుర్చిన బోధలు బోధిస్తాడని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ మీ ముందు ఉంచబోతున్నాను, జాగ్రత్తగా వినండి. బోధించే బోధకుని ఎడల నీకు సరి అయినటువంటి మనస్సు లేకపోతే నీవు అక్కడ ఆశీర్వదించబడవు. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ రైట్ థాట్, రైట్ స్పిరిట్, రైట్ హార్ట్ టువర్డ్స్ యువర్ పాస్టర్, మీ పాస్టర్ గారి ఎడల మీకు సరి అయిన మనస్సు లేకుండా నువ్వు వెళ్ళి ఎంత అక్కడ వాక్యం విన్నా అది నీకు దీవెనకరంగా మారదు. ఎందుకనంటే నువ్వు విన్నదంతా వింటావు, ఏముందలే అనుకుంటావు. అందుకనే బోధించే బోధకుని మీద మీకు ఏ అభిప్రాయం ఉండాలి? సదభిప్రాయం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇతడు పరలోకము నుండి పంపబడ్డాడు, ఇతని నోట దేవుని యొక్క వాక్కు నిశ్చయముగా ఉన్నది, ఇతడు దేవుని చిత్తములో ఉన్నాడు. ఈరోజు ఈయనలో నుండి దేవుని యొక్క
దైవ చిత్తము ప్రభువు నాకు బయలుపరుస్తాడనేటటువంటి ధైర్యం అనే ఆలోచన అనే మనస్సు నీకు ఉండి తీరాలి. ఏమనుకుంటున్నారు మీరు అనేసరికి వాళ్ళు అంటున్నారు రబ్బీ అన్నారంట. ఏంటి చెప్పండి? రబ్బీ అనే పదానికి ఇంగ్లీష్లో రబ్బాయి అంటారు. మీ అమ్మ కూడా మిమ్మల్ని ఓ రబ్బాయి అంటది అందా? మీరు కూడా బోధకులు అయిపోతారులే, కంగారు పడకండి. దేవునికి స్తోత్రం. రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావని చాలా మంచి విషయాలు చెప్తాను వినండి. ఇప్పుడు యోహాను మాటమ్మటే యేసయ్యను వెంబడించడం మొదలైశారు. ఎక్కడికి వెళ్తామంటున్నారు? ప్రభువా నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు, వేర్ డు యు స్టే, అక్కడికి వస్తాం. చూసారా? ఇదేంటంటే వెంబడించేది ఒక అనుభవం, స్థిరపడేది మరొక అనుభవం. మీరు సంఘములో స్థిరపడాలి. మీ బిడ్డలు సంఘములో స్థిరపడాలంటే దైవజనులు మీరు గుర్తుంచుకోండి, మీరు సహవాసంలో స్థిరపడాలి. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా మేము ఏ సహవాసంలోనూ లేము అని చెప్తారు. దయచేసి ఆ అనుభవంలో నుండి మీరు బయటకు రావాలి. మేము ఫలానా సహవాసంలో ఉన్నామనన్నా చెప్పాలి. ఏమండి? లేకపోతే మేమే ఒక సహవాసాన్ని నడుపుతున్నాం, మాకు నాయకునిగా ఫలానా దైవజనుణ్ణి ఉంచుకున్నాం, ఆయనతో వెంబడిస్తున్నామని చెప్పగలగాలి సహవాస నాయకులైతే. ఈవెన్ ద ఫౌండర్స్, సహవాసం నడిపించే నాయకులకు కూడా ఎవరు ఉండాలి చెప్పండి? ఒక నాయకుడు అంటూ ఉండాలి. పెద్దలను మనం ముందు పెట్టుకుని పోవాలి. ఇక్కడ ఈ ఇద్దరున్నారే, ఆ యోహాను యొక్క శిష్యులు యేసయ్యను వెంబడించడం మొదలు పెడితే ప్రభువు వెనక్కు తిరిగి ఏమన్నాడు? మీరేమి వెతుకుతున్నారు? మీరేమి వెతుకుతున్నారు? డబ్బులు వెతికే వాళ్ళు ఉన్నారు, ధాన్యాన్ని వెతికే వాళ్ళు ఉన్నారు, కులాలు వెతికే. కొంతమందికి చూడండి, స్టేజ్ మీద ఎవరన్నా కనబడితే ఆవిడ అసలు మనోడేనా కాదా? ఎంత విచారమో. మేము పరలోక దేవుని పిల్లలం, క్రీస్తు రక్తములో కడుగబడిన దేవుని సంఘం. మేము ఇతరులను ప్రేమిస్తాం, మేము ప్రభువు ప్రేమను బట్టి సంతోషిస్తాం. ప్రభువు మాకు సమాధానం ఇచ్చాడు. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము. ఈ ప్రేమ ఫలాన్ని పంచండి. మేము ఫలానా వాళ్ళం అని వాళ్ళ కులం పేరు చెప్పి మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం అంటున్నారు. అలా వద్దు. మనం కులములో అతిశయించడానికి, కులమును వెతకడానికి, మతమును వెతకడానికి వీల్లేదు. మనము ప్రభువునే వెతకాలి. మీరు ఏం వెతుకుతున్నారన్నాడు ప్రభు. వాళ్ళు అంటున్నారు రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావో నీ స్థిరమైన నివాసం కొరకు మేము వెతుకుతున్నాం. అబ్బా స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మేము నీతో ఏమైపోవాలని, అంటుకట్టబడాలి. మేమేదో కాసేపు బోధ వినడం కాదు, మీతోనే ఉండి మీ బోధలన్నీ వినాలి. ఇది మా కోరిక. దేవునికి స్తోత్రం. ఈ కోరహు కుమారులు ఉన్నారే, పాడైన కోరహు కాదు ఈ కోరహు, ఇది వేరొక కోరహు. ఈ కోరహు కుమారులు ఏ కీర్తనది? 84వ కీర్తనలో అంటారు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణమును చూడవలెనని. ఏందంట? నా శరీరము, నా హృదయము శరీరముతో గొంతులేయకూడదని కొన్ని సహవాసాల వాళ్ళు. వాక్యం చదివితే తెలుస్తుంది. శరీరం కూడా ఆనందముతో కేకలేస్తుందంట. స్తోత్రం, హల్లెలూయా అంటూ అక్కడ అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలం, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు ఆవరణములో నుండి పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలంకి వచ్చి ఇదిగో ఇక్కడ చూస్తున్నాడంట,
అరే రే 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 పిచ్చుక గూడు పెట్టిందే, అరే రే రే వానకోవిలా గూడు పెట్టి గుడ్లు పెట్టిందే. గూటి స్థలం, గుడ్లు పెట్టడానికి, పిల్లలు పెట్టడానికి. నేనైతే కాసేపు వస్తున్నాను పోతున్నాను మందిరానికి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆహా దేవా, ఈ పిచ్చుకలకి ఏం అవకాశం దొరికిందయ్యా. ఈ పిచ్చుకలు, చిన్న పిచ్చుక అని ఒక పాట ఉంది. ఇవి పిచ్చుకలే కానీ దేవుని సన్నిధిలో ఉండే అవకాశాన్ని ప్రభు ఈ పిచ్చుకలకు ఇచ్చాడు. గూడు ఇక్కడే. ఎక్కడ? కీర్తనాకారుడైనటువంటి కుమారులు కూడా వచ్చి అంటున్నారు, దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలం, వానకోవిలకు గూటి స్థలము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు పిల్లలంట. ఎక్కడున్నారు? ఇక్కడ శిష్యులు అంటున్నారు, దేవా యేసయ్య ఏంటి మమ్మల్ని ఎందుకు వెంబడిస్తున్నారు అంటున్నావా? నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావో అక్కడికి వస్తాం. ప్రతివాని వాని క్రియల చొప్పున ప్రభువు జీతాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బోధకుడా, రబ్బీ నువ్వెక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు ఏమని అర్థం అంట? యేసయ్య పరమ బోధకుడు. హల్లెలూయా. ఆయన ఎవరండి? స్వామి వివేకానంద అన్నారంట, యేసయ్యే గనుక, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే గనుక నేను బ్రతికున్న దినాల్లో బతికున్నట్లయితే నా రక్తముతో ఆయన పాదములను కడిగి తుడిచేవాడిని అన్నారట. సచ్ ఎ గ్రేట్ ఎ ప్రీచర్ హూ ఎవర్ లివ్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అంత గొప్ప బోధకుడు. చిన్న చిన్న బోధలు చేశాడు యేసయ్య. ఆ బోధలు ఈ దినాన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ బోధలు ఈ దినాన్న నాయకులను పట్టుకుంటున్నాయి. ఆ బోధలు ఈ దినాన్న రాజులను తాకుతున్నాయి. ఆ బోధలే ఈ దినాన్న ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. స్తోత్రం. బోధకుడు అనే అర్థము వచ్చి చూడండి. వచ్చి, నేనున్న స్థలం మీకు కావాలా? వచ్చి చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సాక్ష్యం ఎలా ఉండాలో చెప్పండి. వచ్చి చూసుకోమనాలి ఎవరైనా అడిగితే. మన రాజు ఎవరో చెప్పడానికి మన వెనుకంజ వేయం. మనం రక్షకుడు ఎవరో చెప్పడానికి మన వెనుకంజ వేయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము సిగ్గుపడనక్కరలేని పనివారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, రబ్బీ, బోధకుడా మీరు ఎక్కడుంటారు అని చెప్తే యేసయ్య చెప్పాడు, కమాన్ ఫాలో మీ, నేను ఎక్కడుంటానో మీరు చూస్తారని చెప్పాడు. స్తోత్రం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం అంటే ఇంగ్లీష్లో ఎలా ఉందో చూడండి. దే కేమ్ అండ్ సా వేర్ హీ వాస్ స్టేయింగ్. అదనమాట, వేర్ హీ వాస్ స్టేయింగ్. అక్కడ ఉండేటటువంటి స్థలాన్ని కాపురం ఉన్న స్థలం అంటారు. హల్లెలూయా. ఏ ప్లేస్ వేర్ ఈ స్టేయింగ్ పర్మనెంట్లీ, ఇంపర్మనెంట్లీ, లేకపోతే చూసారా అప్పటికప్పుడు పర్మనెంట్ అని కూడా అనుకోవచ్చు. చూపిస్తావా? యేసు ఆయన స్థలమును నీవు చూడగోరుచున్నావా? ప్రభు ఎక్కడున్నాడో మీకు ఒక అనుభవాన్ని చెప్పి ముందుకెడతానండి. చూడండి, మీలో ఎవరైనా అయ్యా అక్కడ ప్రభు కార్యాలు చేస్తున్నాడు, ప్రభు సన్నిధి అక్కడ ఉంది, దేవుని కార్యం ఆ ప్రాంతంలో జరుగుతుందని అంటే మరలా మీరు వింటూ ఉంటే ఆ మాట మీరు ఒకసారి వెళ్ళి చూసి రావడంలో తప్పేమీ లేదు. దేవుని పని జరుగుతుందని విన్నప్పుడు వెళ్ళడంలో తప్పేమీ లేదు. ఎవరైనా రావచ్చు. రాజబాబాయ్ గారు స్వతహాగా నాతో చెప్పారు ఈ మాట. గాంధీ స్టేడియం, మున్సిపల్ స్టేడియంలో మీటింగ్లు రాజబాబాయ్ గారు పెట్టే దినాల్లో ఏసన్న గారు మొదలుపెట్టక అంతకుముందు ఆయన సంఘ పరిచర్యలు ఉన్నాయి, కానీ బహిరంగ సభల నిమిత్తమై వెళ్ళి వెనుకుండి వాక్యం వినేవారట. ఈ మాట నాతో అన్నయ్య చెప్పారు అని చెప్పాడు ఆయన. ఏసన్నే చెప్పారు అని చెప్పారు. నేర్చుకోవడంలో తప్పేముంది?
అదే మాట ఈ వారంలో నేను ఎక్కడో సతీష్ గారు పలకడం కూడా విన్నా. తప్పేమీ లేదు. పెద్దలు చిన్న మీటింగ్కి రాకూడదని ఎక్కడన్నా ఉందా? చిన్నలు పెద్ద మీటింగ్లోకి వెళ్ళి నేర్చుకోకూడదని ఏమన్నా ఉందా? సేవకులు ఇంతమంది వచ్చారు. మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు సేవకుల మధ్యలో, ఇండియన్ పాస్టర్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక దురభిప్రాయం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళనక్కరా, నేనా పాస్టర్ల మీటింగ్ పెడితే నేనా వచ్చేది? అక్కడ నీకు బ్రేక్ పడిపోయింది, గుర్తుంచుకో. ప్రభువు నిన్ను వాడుకొనడం లేదని నేను అనడం లేదు. వాడుకొనబడబట్టే ఆ మనసు నీకు వచ్చి ఉండవచ్చు. దైవజనుడా, కూర్చున్న దేవుని బిడ్డలు, నేనా అంటే నేను చాలా పెద్దోడిని అయిపోయాను నేను అనుకుంటుంటే, ప్రభువు నిన్ను అంతకన్నా పెద్ద చేసే విషయంలో బ్రేక్ అయి పడిపోతుందని గుర్తుంచుకోండి. చిన్నవాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళంట యేసయ్య కాపురం ఉన్న చోటుకు వెళ్ళి స్థలమును మీరు చూచి వెళ్ళిపోతారు. ఏమండి, కొంతమంది అయితే త్వర కానీ అన్న వెళ్ళిపోవాలంటారు. పరిచర్యలో పాస్టర్ గారు కొన్ని అనుభవాలు తెలియాలంటే మనం అక్కడ ఉండాలి. అందుకే పెద్దోళ్ళు 3 రాత్రులు 3 పగళ్ళు పెట్టారు. సభలంటే మనం అక్కడ ఉండాలి. దైవజనులు ఏం చేస్తున్నారో చూడాలి. విశ్వాస బిడ్డలైనా సరే మీ సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఉండాలి. ఉన్న అనుభవాల్లో మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. రావడం పోవడం. ఇంకా గొప్ప అనుభవం చెప్పనా? కొంచెం త్వరగా ముగించండి అయ్యగారు. దేవుని బిడ్డలారా, ఒక స్థిరమైన సంఘములో మీరు ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ చర్చ్ దట్ ఈజ్ ఎ స్ట్రాంగర్ చర్చ్. అనేక విషయాల్లో, పుట్టినరోజా, చనిపోయిన రోజా, మరొక రోజా, సభల, ఇరుకుల, ఇబ్బందుల, దుఃఖమా, అన్ని విషయాల్లో పంచుకునే సంఘం నీతో కూడా ఉండాలి. ఏమండి, కష్టాలలోనూ సుఖాలలోనూ నీతో నిలబడే బిడ్డలు నీకు ఉండాలండి. వీళ్ళిద్దరంట వెళ్ళి అక్కడ చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అబ్బో, ఎన్నింటి దాకా ఉన్నారంట? ఏమండి, నేను అనుకోవడం నిన్న 4ంటికి వచ్చారేమో, తెల్లారి 4 దాకా యేసయ్య దగ్గరే. యేసయ్య దగ్గరికి వెళ్తే ఇక ఎవడో వెనక తిరిగి ఎవరు చూస్తారు? సొలొమోను దగ్గరికి వచ్చింది ఎవరామె? షేబదేశపు రాణి. అబ్బో, మరీ ఎక్కువ చెప్పమాకండ్రా మీరు అందంట. ముందు అక్కడికి వచ్చినాక ఆశ్చర్యపోయి అయ్యో అబ్బో, విన్నదానికంటే ఇక్కడ చాలా ఉంది. హల్లెలూయా. మోషే కంటే శ్రేష్ఠుడు అన్నారు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు. స్తోత్రం. ఇంకా ఆయన దగ్గరికి వెళితే ఎవరికన్నా కానివ్వండి అంటారా? రోజల్లా అయిపోయిందంట, 4 అయిపోయిందంట. దేవునికి స్తోత్రం. చదువమ్మా. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ. ఎవరి శిష్యుడు? ఒకప్పుడు యోహానుకు. యోహాను ఎవరికి అప్పచెప్పాడు? యేసయ్యకు అప్పచెప్పాడు. స్తోత్రం.